నువ్వొక ఆడదానివేనా? చిన్న పిల్ల అది నా బిడ్డతో సమానమని కూడా లేకుండా పిన్నివయ్యుండి కత్తితో కత్తెరతో బిడ్డ గొంతు కోసి చంపి ఏ మొగలబడుతున్నవే ఒగలమ్మారి. జగిత్యాల్ కోరుట్లలో మొన్న శనివారం హితిక్ష అని 5 సంవత్సరాల పాప పక్కింటి బాత్రూమ్ లో గొంతు తెగి శవమై పడుంది. అసలు జరిగిన కథ ఏందంటే రామ్ లక్ష్మణ్ వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు. నవీన మమత వీళ్ళిద్దరు కూడా సొంత అక్క చెల్లెళ్ళ కూతురు. రామ్ కి నవీనతో, లక్ష్మణ్ కి మమత తోటి పెళ్లి జరిగింది. రామ్ నవీనకు వేదాంశ్ హితిక్ష అని 2 పిల్లలు పుట్టిరు. లక్ష్మణ్ మమతకి 2 ఆడపిల్లలు పుట్టిరు. రామ్ లక్ష్మణ్ 2 అన్నదమ్ములు జీవనోపాధి కోసం గల్ఫ్ కంట్రీల పని చేసుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉండేది ఎవరు? తోటి కోడలు, 2 అన్నదమ్ముల భార్యలు, వాళ్ళ తల్లి. ఇప్పుడు ఒక కుటుంబం అన్న తర్వాత 4 పంచాయతీలు, 4 మాటలు ఇక ఇట్లా అనుకోవడం సహజమే కదా. ఇగో గట్లనే ఇంట్లో అత్త నవీనాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని, ఏం లొల్లైనా కూడా నవీనాకే సపోర్ట్ చేస్తున్నదని మమత నవీన మీద పగ పెంచుకున్నది. 5వ తారీఖు నాడు పెద్ద పులి ఆటలు జరుగుతున్నాయి. ఎప్పుడు బయటకు వెళ్ళదే నావా. ఆ చిన్న పాపని తీసుకొని పోయి పక్కింట్ల బాత్రూమ్ లో పోయి తన గొంతు కోసి కత్తితోటి నరికి చంపేసింది. బాత్రూమ్ అంతా రక్తం రక్తం చేసింది. తల్లి మీద ఉన్న కోపము చిన్నారి బిడ్డ మీద తీసింది. మరి ఎందుకు ఆ పక్కింటి బాత్రూమ్ లో చంపింది అనుకుంటున్నారు? పక్కింటి ఓనర్ తోటి ఏమో పంచాయతీలు ఉన్నాయంట. ఇక వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ చంపేసి ఈమె ఇంటికి వచ్చింది. ఆ రక్తపు మరకలు ఉన్న బట్టలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకుపోయి వాషింగ్ మిషన్ లేసి మళ్ళా నార్మల్ బట్టలు వేసుకొని తల్లి నవీన వెనుక నిలబడి ఒగలు ఏడుపులు ఏడుస్తున్నది. ఓయమ్మో ఓయమ్మో అని నెత్తి కొట్టుకుంటున్నది ఒగలమారి. మన పోలీసు అన్న లూకుంటారు. సీసీ కెమెరా తీస్తే ఈమె బండారం అంతా బయటపడ్డది. పాపం ఆ బిడ్డను చూడండి, ఎంత చిన్న పిల్ల. పిన్ని పిన్ని అని ప్రేమతోటి చేయి పట్టుకొని నీతోటి వస్తే చివరి క్షణాలలో ఆ బిడ్డ ఎంత ఏడ్చిందో. గొంతు కోస్తుంటే అసలు ఎందుకు కోస్తున్నావు? చిన్నారి తల్లికి ఏమైనా అర్థమైతుందా? ఒక్క గర్భంలోనే పుట్టిన 2 అన్నదమ్ములకు ఇది మధ్యలో వచ్చి జీవితాంతం సొంత అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిన ఆడ రాక్షసిది కాదా? ఒక ఆడ జన్మ ఎత్తి తోటి ఆడబిడ్డ కడుపు కొట్టిన ఆడ రాక్షసిది కాదా? సొంత ఇంటిని తన తల్లిని వదిలేసి దేశంగాని దేశం పోయి పని చేసుకుంటున్న మొగోళ్ళ ప్రశాంతంగా ఉండనిస్తలేరు ఇల్లు. ఈ సీరియల్ డైరెక్టర్లకు, రైటర్లకు చెప్తున్నా, మీరు ఈ క్రిమినల్ మైండెడ్ ఉన్న క్యారెక్టర్లను డిజైన్ చేయకుండా ఏం పని పాట లేక ఇంట్లో కూర్చొని ఆ సీరియల్ చూసుకుంటా అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. సర్వనాశనం అయిపోతున్నారు. ఆడతనం అమ్మతనం అంటారు. ఇగో ఇలాంటి రాక్షసులను చూస్తుంటే ఇది ఒక అసురగణం అనిపిస్తున్నది. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. చెప్తున్నా కదా, కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైనది. పొద్దున్న లేచి యూట్యూబ్ ఓపెన్ చేసిన, న్యూస్ పేపర్ చూసినా ఏం న్యూస్ చూడాలనో అని భయం వేస్తున్నది.